హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. నేనైతే కొబ్బరి బూరెలు చేస్తున్నా ఫ్రెండ్స్. వాటి కోసం అయితే కావాల్సినవి ఏంటంటే బియ్యం పిండి, పచ్చి కొబ్బరి, అందులో 2 యాలకులు వేసిన, ఇంకా గోధుమ పిండి చిన్న కప్పు, బెల్లం చిన్న కప్పు. నేనైతే గ్లాసు అయితే సైజు కొలత పెట్టుకొని అయితే ఆనకం కోసం అయితే ఒక చిన్న గ్లాసు వాటర్ అయితే పోసుకున్నా. నా స్టైల్లో అయితే ఇలా చేస్తున్నా ఫ్రెండ్స్. వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇవన్నీ వేసుకొని చేసుకున్నామంటే అసలు ఒక్కటి కూడా విరిగిపోదు, పర్ఫెక్ట్గా వస్తాయి ఫ్రెండ్స్. చూడండి, నేనైతే ఆనకం వచ్చింది, అందులో అయితే ఫస్ట్ బియ్యం పిండి వేసేసుకొని కలుపుకున్నా. ఇప్పుడు ఏంటంటే ఇంకా ఉన్నాయి కదా గోధుమ పిండి, ఇంకా గోధుమ పిండి వేసుకున్నా, కొబ్బరి మిక్సీ, ఈ 3 వేసి అయితే మంచిగా కలిసేటట్టు అంతా కలుపుకొని అయితే పిండిని మంచిగా కలుపుకోవాలి. అప్పుడే మనకు బూరె చేయడానికి సాఫ్ట్గా ఉంటుంది పిండి. చూడండి, మంచిగా కలిపేసుకున్నా ఫ్రెండ్స్. ఒక్కొక్కటి అయితే చేసుకుంటూనే ఆయిల్లో కాల్ చేసుకోవడం ఎంత ఈజీగా అయిపోయింది కదా. చూడండి, అసలు విరిగిపోవట్లేదు, గట్టి కూడా అవుతలేదు, పిండి మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అయిపోయినాయి ఇక చేయడం, తినేసేయడమే ఫ్రెండ్స్. ఇక కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్, ఎట్లా ఉన్నాయనేది అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపకంగా ఎలా ఉన్నాయనేది కూడా చెప్పండి ఫ్రెండ్స్. ఇలా వేడి ఉంది, ఇది చించితే కాలుతూ ఉంది ఫ్రెండ్స్. అయినా కూడా నేను వేడి మీదనే చించిన, చాలా మెత్తగా బాగున్నాయి ఫ్రెండ్స్.